హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే క్వశ్చన్ వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ నుంచి అప్లైడ్ బయాలజీ అనేటువంటి లెసన్ నుంచి అవుట్ క్రాస్ అలాగే క్రాస్ బ్రీడ్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ గురించి. మొట్టమొదటిది అవుట్ క్రాస్, ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ సేమ్ బ్రీడ్. ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి మన క్రాసింగ్ చేయాలనుకునేటువంటి మేలు ఫీమేలు రెండూ కూడా ఒకే బ్రీడ్ నుంచి తీసుకోవాలి. ఇక్కడ మేల్ని, ఇక్కడ ఫీమేల్ ఏ బ్రీడ్కి సంబంధించినటువంటిది, అలాగే మేల్ కూడా ఏ అనే బ్రీడ్కి సంబంధించినటువంటిది. రెండూ కూడా ఒకే బ్రీడ్కి సంబంధించినటువంటి యానిమల్స్, బట్ హ్యావింగ్ నో కామన్ యాన్సిస్టర్స్ ఆన్ ఎదర్ సైడ్ ఆఫ్ ద పెడిగ్రీ 4 to 6 జనరేషన్స్. ఒకే బ్రీడ్కి సంబంధించినటువంటి మేలు ఫీమేల్ని తీసుకున్నప్పటికీ వాటి వారసత్వంలో అంటే వాటి యాన్సిస్టర్స్లో ఎటువంటి కూడా కామన్గా ఉండకూడదు. 1 నుంచి 6 జనరేషన్స్ మధ్య, 1 to 6 జనరేషన్స్ మధ్య యాన్సిస్టర్స్, ఈ మేల్ యానిమల్స్కి ఫీమేల్ యానిమల్స్కి మధ్య రిలేషన్ అనేది ఎక్కడ ఉండకూడదు. అది కూడా 4 to 6 జనరేషన్స్ వరకు ఎటువంటి రిలేషన్ లేనటువంటి యానిమల్స్ తీసుకొని వాటి మధ్య క్రాసింగ్ చేసినప్పుడు వచ్చినటువంటి యానిమల్స్. ఎగ్జాంపుల్ బికనేరీ యూ ఫీమేల్, బికనేరీ ర్యామ్ అనేటువంటిది మేల్. ఈ రెండింటి మధ్య క్రాసింగ్ చేసినప్పుడు బికనేరియా అనేటువంటి ఆఫ్ స్ప్రింగ్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ క్రాస్ బ్రీడ్, ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ సుపీరియర్ మేల్, ఒక ఆఫ్ స్ప్రింగ్ తీసుకున్నాం, అది కూడా సుపీరియర్ మేల్. సుపీరియర్ అంటే మంచి లక్షణాలు ఉన్నటువంటి ఏ అనేటువంటి మేల్ని తీసుకున్నాం. అలాగే వన్ బ్రీడ్ అండ్ సుపీరియర్ ఫీమేల్ ఆఫ్ ఎనదర్ బ్రీడ్, వేరే బ్రీడ్ నుంచి, ఇక్కడ 2A అనే బ్రీడ్ నుంచి తీసుకున్నాం. ఇక్కడ ఏ బ్రీడ్ నుంచి మేలు, బి అనేటువంటి సుపీరియర్ బ్రీడ్ నుంచి ఫీమేల్ని తీసుకున్నాం. ఈ రెండింటి మధ్య క్రాసింగ్ చేసినప్పుడు వచ్చేటువంటి దాన్నే ఇసార్డేన్ అంటారు. బెకనేరీ యూ అనేటువంటి ఫీమేల్కి, మెరీనో రామ్ అనేటువంటి మేల్కి 2 డిఫరెంట్ బ్రీడ్స్ మధ్య క్రాసింగ్ చేసినప్పుడు వచ్చేటువంటి దాన్ని ఇసార్డిన్ అంటారు. ఈ యానిమల్ని క్రాస్ బ్రీడ్ షీప్ అని పిలుస్తారు.